శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవత పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు చేశారు. ఆ గ్రంథాన్ని చదువుతున్నాం. పంచమ స్కంధంలో ఉన్నాం. మహిషాసురుడికి మహాదేవికి యుద్ధం ప్రారంభమైంది. మహిషాసురుడు అమ్మవారి దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను వివాహం చేసుకో, లేకపోతే అదిగో మండోదరిలాగా అయిపోతావు అని ఓ కథ చెప్పాడు. అప్పుడు అమ్మవారు, మూర్ఖుడా, చివరిసారిగా చెప్తున్నాను తెలుసుకో, నిన్ను సంహరించమని దేవతలందరూ ప్రార్థిస్తే నేను ఇక్కడికి వచ్చాను. నా అవతరణమే నీ సంహారం కోసం. ఆ పని పూర్తి చేసి నిశ్చింతగా తిరిగి వెళ్తాను. ఇది సత్యం. ఇక నేను నీకు చెప్పలేను. త్వరగా తెలుసుకో. యుద్ధమే చేస్తావో పాతాళానికి పారిపోతావో నీ ఇష్టం. ఇక్కడే నిలబడ్డావంటే నిన్ను చంపేస్తాను నేను అని అమ్మవారు చెప్పింది. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు దేవి భాగవత గాథలను సూత మహాముని తెలియజేస్తున్నారు. జనమేజయుడికి దేవి మహత్యాన్ని గురించి వ్యాస భగవానుడు తెలియజేస్తున్నాడు. ఈ గాథనంతా వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్తున్నాడు. మహిషాసురుడికి విషయం అర్థమైంది. యుద్ధ సన్నద్ధుడై ధనుష్టంకారం చేశాడు. అల్లెత్రాడును చెవిదాకా లాగి శిలానిష్ఠుర శరాలను గుప్పించాడు. అమ్మవారు ఆ ఇనప ములుకుల బాణాలతో ఉన్న వాటిని పొడి పొడి చేసేసింది. క్రమక్రమంగా యుద్ధం తీవ్ర రూపం ధరించింది. సకల ప్రాణికోటికి భయప్రదంగా పరిణమించింది. అటు రాక్షసులు ఇటు దేవతలు పరస్పర జయోషులై కలియబడ్డారు. భారీ భాంకారాలు, గజ ఖీంకారాలు, హయహేషితాలు, గదా ఖడ్గ ఘట్టనలు, హాహాకారాలు, జయజయధ్వానాలు. రణరంగమంతా కోలాహలంగా ఉంది, భీషణంగా ఉంది. మహిషాసురుడి సైన్యం అంతా ముందుకు వచ్చేసింది. దుర్ధరుడు ఎటువైపు నుంచో రథం మీద దూసుకొచ్చాడు. వందల సంఖ్యలో బాణాలు ప్రయోగించాడు. అమ్మవారు ఒక్కతే. వీళ్ళు అన్ని వైపుల నుంచి బాణాలు వేస్తున్నారు. అమ్మవారు రక్తాక్షి అయ్యింది. చూపులు కాదు, నిప్పులు రాలాయి. ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో దుర్ధరుడి శిరస్సుని ఎగరగొట్టింది. వాడు గిలగిలా తన్నుకుంటూ రథం నుండి ఎగిరి కింద పడ్డాడు. అసువులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. త్రినేత్రుడు ఇంకోవైపు నుంచి వచ్చాడు. ఆ త్రినేత్రుడు విజృంభించాడు. సుదీర్ఘమైన మహాగదను వలయాకాలంగా రివ్వురివ్వున తిప్పుకుంటూ సింహవాహనం వైపు వచ్చాడు. వీడు దివ్య శస్త్రాస్త్రవేత్త. వాటిని ప్రయోగించే అవకాశమే ఇవ్వకుండా త్రిశూలం, అమ్మవారు విసిరిన త్రిశూలం వాడి గుండెల్లో దిగింది. వాడి నోటి నుంచి ఏ పదం రాబోయిందో కానీ మొదటి అక్షరంతోనే ఆగిపోయింది. నోరు వెళ్ళబెట్టి కళ్ళు మూశాడు. ఈసారి మరో దండనాయకుడు అంధకాసురుడు వచ్చాడు. వీరంగం వేసుకుంటూ వచ్చాడు. త్రినేత్రుడి మరణాన్ని కళ్ళారా చూశాడేమో, ఒళ్ళు తెలియని వీరావేశంతో పరుగు పరుగున వచ్చాడు. వస్తూనే తన లోహ నిర్మితమైన గదతో సింహాన్ని శిరస్సు మీద కొట్టాడు. అది ఒక్కసారిగా గర్జించింది. జూలు దులిపి పంజా విసిరింది. గద్ద గోళలో చిక్కుకున్న కోడి పిల్లలాగా అంధకుడు విలవిల్లాడాడు. సింహం నోరు తెరిచి ఒక్క ముద్దగా వాడిని కాస్త భక్షించింది. అమ్మవారు మహిషాసుర మర్దనం చెయ్యాలి అని నిశ్చయించింది. మహిషాసురుడికి మతి చెలించింది. చూస్తుండగానే ముగ్గురు మహావీరులు వీళ్ళు చనిపోయారు. పిచ్చి కోపంతో మళ్ళీ శరవృష్టి కురిపించాడు. ఒకవైపు ఆ బాణాలతో మార్గ మధ్యంలోనే తుంచేస్తూ
మరో చేత్తో అమ్మవారు గదను విసిరింది. అది సరాసరి వెళ్ళి మహిషుడి గుండెలకు అతి వేగంగా తాకింది. అసుర నాయకుడు అర నిమిషం మూర్ఛపోయాడు. వెంటనే తేరుకున్నాడు. తాను కూడా గదను విసిరాడు. అది సింహానికి మెడ కింద తగిలింది. క్రోధము, బాధ, కసి ముప్పేటలుగా ఆ మృగరాజు గర్జించాడు. 5 తలల కోడెత్రాచు పడగలాంటి పంజాను విసిరాడు. అసురుడు తల తిప్పి తప్పించుకున్నాడు. కానీ ఒళ్ళంతా గీక్కుపోయింది. రక్తం ప్రవాహాలు కట్టింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. పురుషాకారం విడిచిపెట్టి తను కూడా సింహం రూపం ధరించాడు. దేవి సింహం మీదకి లంఘించాడు. జగదంబిక మహిషాసురుడు ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకోగలడు. జగదంబిక వజ్రాది కఠోర శిలీముఖాలను ఎడతెరిపి లేకుండా గుప్పించింది. తాళలేక మహిషుడు సింహరూపం విడిచిపెట్టి మత్తేభ రూపం ధరించాడు. స్రవిస్తున్నది మదమో రక్తమో తెలియటం లేదు. ఘీంకరిస్తూ తొండం విదిలిస్తూ దేవ దానవ సైనికులను విచక్షణారహితంగా మట్టగిస్తూ రణరంగం అంతటా తిరిగాడు. చిందులు తొక్కాడు. ఒక పర్వత శిఖరాన్ని తొండంతో పెళ్లగించాడు. చెండిక మీదికి విసిరాడు. క్రోధం పట్టలేక మహాదేవి వజ్రాయుధాలకు సాటి వచ్చే తీవ్రాశుగాలను పుంఖాలుగా గుప్పించింది. అంతటి పర్వత శిఖరము నుగ్గై నువ్వుల రాశిలాగా కింద పడిపోయింది, కుప్పకూలిపోయింది. మహాదేవి విజయ గర్వంతో వికటాట్టహాసం చేసింది. ధూళి తెరలుగా వ్యాపించి రణరంగం అంతటా దట్టంగా చీకట్లు కమ్ముకున్నాయి. అదను గమనించిన దేవి మృగేంద్రం ఆ మదమత్త గజేంద్రుడి కుంభస్థలం మీదికి లంఘించి గోళ్లతో కోరలతో చీల్చేసింది. వాడు మహామాయావి కదా కనుక అదృశ్యుడైపోయి గజరూపం వదిలిపెట్టేసి శరభ రూపం ధరించి వచ్చాడు. 8 కాళ్లతో మహాపర్వతంలాగా ఊడలు పెకలించుకు వస్తున్న వటవృక్షంలాగా శరభ రూపం కదిలొస్తోంది. అన్ని దిక్కులకు సమానంగా సంచరిస్తోంది. చరాచర జగత్తంతా నివ్వెరపోయి నిశ్చేష్టమై చూస్తోంది. దేవతలు భయకంపితులైపోయి శిలా ప్రతిమల్లా నిలబడిపోయారు. దానవ సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. అశరభ అంటూ ఆకాశం చిల్లులు పడేట్టు అరుస్తున్నారు. శరభ రూపధారి మహిషాసురుడు మహాదేవికి చేతివేటు దూరంలోకి వచ్చాడు. పదునెక్కి తళతళలాడిపోతున్న చేపాటి కత్తిని దూసి అమ్మవారు ఆ శరభుడి శిరస్సు మీద బలంగా మోదింది. వాడు చెక్కు చెదరలేదు. అయ్యో అనలేదు, అమ్మ అనలేదు. మీదికి వస్తూనే ఉన్నాడు. చండికాదేవి క్రోధంతో రక్తారుణ నేత్ర అయింది. అర్ధచంద్రాకార బాణాలను 8 సంధించి ఒకేసారి ఆ శరభుడి యొక్క 8 కాళ్లను ఖండించింది. మహాశరభం చతికిలబడింది. పరస్వధ ఖడ్గధారలతో చీల్చి చెండాడింది అమ్మవారు. అన్ని చేతులకు అన్ని ఆయుధాలకు ఒకేసారి పని కల్పించింది. చరాచర జగత్తంతా మరింత నివ్వెరపోయింది. రాక్షస వీరులు భయకంపితులై శిలా ప్రతిమలైపోయారు. పారిపోలేక నిలబడలేక ప్రాణాలు వదిలేశారు. దేవతా సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. జగదంబికే జయోస్తు, మహాచండికే విజయోస్తు అంటూ ఆకాశం చిల్లులు పడేట్టు కీర్తించారు. ఈ ధనుజ వల్లప్పుడు ఈ మహిషాసురుడు శరభ రూపాన్ని వదిలేశాడు. దాన్ని పరిత్యజించి తనకు సహజ సిద్ధమైన మహిష రూపంలోకి మారిపోయాడు. తోక జాడిస్తున్నాడు. దేవతలకు అది కంచీలా తగులుతోంది. గిట్టలతో మట్టగిస్తున్నాడు. అతి దీర్ఘంగా మహాదృఢంగా ఉన్న కొమ్ములతో కుమ్మేస్తున్నాడు. ముందరి కాళ్లతో నేలను తవ్వేస్తున్నాడు. తోక రిక్కించి రంకెలేస్తున్నాడు. మహాపన్నగంలా నురుగులు కక్కుతూ బుసలు కొడుతున్నాడు. ముక్కుపుటాల నుంచి సుడిగాలులు చెలరేగుతున్నాయి. ముట్టి మీద శ్వేత బిందువులు తుంపుర్లై ఎగిసి పడుతున్నాయి. ఉన్నట్టుండి భీకరంగా అరుస్తున్నాడు. వాడు సొంత రూపంలోకి వచ్చేశాడు.
వెనక్కి వెనక్కి నడిచెళ్ళి ఒక క్షణం ఆగాడు. ముట్టెను కిందికి దించి చూపులను ముందుకు సాచి కొమ్ములే భల్లాలుగా మహాదేవుని పొడవడానికి ముందుకొస్తున్నాడు. దూసుకుని వచ్చేస్తున్నాడు. కాలి గిట్టల తాకిడికి ఎగసి పడుతున్న దుమ్ము అతడి వేగాన్ని అందుకోలేక వెనక తట్టున మేఘమండలంలాగా చిక్కబడుతోంది. చండిక, ఈ క్షణంతో నీ పని అయిపోయింది. ఎంతటి మూర్ఖురాలివో! నాతో యుద్ధానికి దిగావు. 18 బాహువులు ఉన్నాయి కదా అని అహంకరించావు. నిన్ను సంహరించి దేవతలను మట్టి కరిపిస్తాను. ఒక ఆడదానివి ముందు పెట్టుకుని నన్ను జయిద్దామనుకున్నారు ఆ శఠులు, కపట పండితులు. ఈ రోజుతో ఈ జగత్తు దేవీ దేవత శూన్యమైపోతోంది. కాచుకో, నిలు నిలు అంటూ గర్జిస్తూ దూసుకొస్తున్నాడు. అమ్మవారు నవ్వింది. ఓరి మందమతి, ప్రేలాపనలు కట్టిపెట్టు. ఇప్పటికి ఎన్ని రూపాలు ఎత్తావు? ఇంకా ఇదే నీ చివరి రూపం. రా, శృంగభంగం చేస్తాను. నేను సంహరించి దేవతలను నిష్కంటకులను చేస్తాను. జగత్తును దానవ శూన్యం చేస్తాను. నీ మాయలు నా దగ్గర కాదు. రా, ప్రతాపం చూపించు. ఇదిగో, నాకు ఇష్టమైన మధువును సేవిస్తున్నాను. నిన్ను సంహరిస్తున్నాను. దేవతా పీడకుడు, ముని భయానకుడు, సాధు సజ్జన హింసకుడు మహిషాసురుడు ఇక లేడు అంటూ మహాదేవి సువర్ణ పాత్రికను ఎత్తి ద్రాక్షసవాన్ని గడగడ తాగింది. ఆవిడ కళ్ళు విప్పార్చి చూసింది. చూపులా అగ్ని కణాలు జలజల రాలుతున్నాయా అన్నట్లు అనిపించింది. త్రిశూలాన్ని దృఢంగా 2 చేతులతోనూ వాటంగా పట్టుకుని మహిషుడికి ఎదురు వెళ్ళింది. కొమ్ములు విరిగేట్టు ఒక్క పోటు పొడిచింది. దెబ్బతో వాడికి తల తిరిగింది. వెనుదిరిగి పరుగులు అంగించుకున్నాడు. అమ్మవారు వెంబడించి తరుముతోంది. దేవదందువులు నినదించాయి. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. మహర్షులు వేద మంత్రాలతో స్తుతించారు. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. అంబకు పరాకులు పలికారు. మహిషుడు పారిపోతూ ఎన్నెన్నో రూపాలు మార్చాడు. తన మాయలు, గారడీలు అన్నీ ప్రదర్శించాడు. పరమచండిక వెన్నంటి తరుముతూనే ఉంది. త్రిశూలానికి అందకుండా ఎలాగోలా తప్పించుకుంటున్నాడు. కట్టకడపటికి మహాదేవి ఒక్కసారిగా సింహం నుంచి లంఘించి గుండెల్లో పొడిచింది వాడికి. మహిషుడు కళ్ళు తేలేసి వెల్లికితలా పడ్డాడు. పడుతుంటే కాళ్ళతో మహాదేవుని బలంగా తన్నుదాం అనుకున్నాడు. విజయం సాధించిన వాళ్ళగా విరగబిడి నవ్వాడు. ఎప్పుడూ ఎవ్వరూ కనీ విని ఎరగని రీతిలో దారుణంగా భీషణంగా అరిచాడు. అరుస్తూనే లేచి నిలబడ్డాడు. రాక్షసాధమా, ఇదిగో 100 అంచుల చక్రాయుధం. రెప్పపాట్లో నీ తల ఎగిరిపోతుంది. కళ్ళు తెరిచేసరికి యమలోకంలో ఉంటావు అంటూ నిప్పులు చెరుగుతున్న చండిక సుదర్శన చక్రాన్ని పంపించింది. త్రుటిలో మహిషాసురుడి తల రివ్వన ఎగిరి తాటి పండుల అల్లంత దూరాన పడింది. కంఠనాళాల నుంచి వేడి క్రొన్నెత్తరు చిమ్మున గ్రోవిలా చిమ్మింది. ప్రవాహాలు కట్టింది. గైరికాది శిలలు కరిగి ఎరుపెక్కిన సెలయేర్లతో మహాపర్వతంలాగా ఉంది వాడి కళేబరం. చక్ర వేగానికి అన్నట్టు క్షణకాలం బొంగరంలా గిరగరా తిరిగి క్రమంగా నేల కొరిగిపోయింది. హతశేషులై మిగిలిన రాక్షసులు హాహాకారాలు చేస్తూ ఎటు వారటు పారిపోతున్నారు. చండిక, చండసింహం అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించింది. ఆకలి తీర్చుకుంది. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. ఆనంద తాండవం చేశారు. మునులు, మానవులు మహేశ్వరిని కీర్తించారు. రణరంగం విడిచి వచ్చి మహాదేవి ఒక పరిశుభ్ర స్థలంలో నిలబడింది. తన మృగేంద్ర వాహనం మీద మునపటిలాగా కూర్చుంది. అలసట లేదు, అలక లేదు. ప్రసన్న వదనంతో, ప్రశాంత చిత్తంతో చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. సింహం కూడా ఏమీ జరగనట్టు, ఏమీ ఎరగనట్టు నిలబడింది. మహిషాసురుడు మర్దించబడ్డాడు. మహిషాసురుడి కథ అయిపోయింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు మహిషాసుర మర్దనని స్తుతించారు. బ్రహ్మాది దేవతలు సంతుష్టాంతరంగులై వినమిత గాత్రులై సమీపించి భక్తి ప్రపత్తులతో ఆ మహాదేవిని మహిషాసుర మర్దనని స్తుతించారు. జగదీశ్వరి, సృష్టి స్థితి లయాలను త్రిమూర్తులు నిర్వహించగలుగుతున్నారంటే అది కేవలం నీ శక్తి మాత్రమే. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ,
శ్రద్ధ, ధృతి, వసుధ, కమల, పుష్టి, కళ, విజయ, గిరిజ, జయ, తుష్టి, ప్రమ, బుద్ధి, ఉమ, రమ, విద్య, క్షమ, కాంతి, ఈహ, మేధ. ఇవన్నీ నువ్వే కదా అమ్మా. ఇవన్నీ నీ శక్తులు. ఇవి లేకుండా ఈ జగత్తులో ఏ పని జరగదు. భూగోళాన్ని ధరించే శక్తిని ఆదిశేషుడికి, అష్టదిగ్గజాలకు ఇస్తున్నది నువ్వే కదా. ఓ జగన్మాత, నిన్ను కాక ఇక ఏ దేవతలను ఎవరు స్తుతించినా ఉపాసించినా వాళ్ళు ఒట్టి వెర్రి వాళ్ళ కింద లెక్క. అఖిల దేవతలకు నువ్వే ఆది పరాశక్తివి, మూలశక్తివి. దేవతలను సంతృప్తి చెందించడానికి యజ్ఞాలు చేసేవాళ్ళు కూడా విమూఢులే. చేస్తే దేవీ యజ్ఞమే చేయాలి. ఎందుకంటే సకల మంత్రాధిష్టాన దేవతవు నువ్వే కదా. అమ్మా, నీ హృదయం దయా సముద్రం. దేవతలను ఎలా పోషిస్తున్నావో ఇతరులను కూడా అలాగే పోషిస్తున్నావు. సకల చరాచర సృష్టి జాతము నీ అంశయే కదా, నీ సృజనయే కదా. పెంచిన వనంలో అన్ని చెట్లు ఉంటాయి, చేదు విషం లాంటి వృక్షాలుంటాయి, ఎందుకు పనికిరానివి కూడా ఉంటాయి. అయితే మాత్రం వాటిని నరికి పారేస్తామా? అలాగే నువ్వు దైత్యులను సైతం కాపాడుతున్నావు. దేవతలు స్తుతిస్తున్నారు. మాత స్వయం విరచితాన్ విపినే వినోదాత్ వంధ్యాత్ పలాశరహితాశ్చ కటుంస వృక్షాన్ నోచ్ఛేదయంతి పురుషాః నిపుణాః కథంచిత్ తస్మాత్వమప్యతితరాం పరిపాసి దైత్యాన్. రణరంగంలో రాక్షసులను కొందరినైనా నువ్వు సంహరిస్తున్నావంటే వారికి స్వర్గ నివాసం ప్రసాదించి అప్సరసల మీద వాళ్ళకున్న కోరికను అలా తీర్చుకునే అవకాశం కల్పించడం కోసమే అని మేము భావిస్తున్నాం. అదే కాక నువ్వు తలుచుకుంటే చాలు ధనుజులు సర్వనాశనం అయిపోతారు. వారిని సంహరించడం కోసమని అమ్మవారు ఇలాగా రూపం ధరించడం రావడం ఇదంతా కూడా కేవలం అమ్మవారి క్రీడా వినోదమే కదా. ఓ జగజ్జనని, ఇదెంత విచిత్రమో చూసావా? కలికాలం వచ్చేసింది, అయినా ఈ మూఢ మానవులు తెలుసుకోవడం లేదు, నిన్ను ఉపాసించడం లేదు. నువ్వు సృష్టించి నిలబెట్టిన హరి శంకర్లను ఇతర దేవతలను సేవిస్తున్నారు. ఎంతటి పురాణ చతుర్లో కదా. హరిహరులతో సహా దేవతలం మేమంతా నీ వశవర్తులం. రాక్షసుల చేతుల్లో ఏదో ఒక సమయంలో అందరము అవమానాలు పొందిన వాళ్ళమే, తన్నులు తిన్న వాళ్ళమే, ఓడిపోయిన వాళ్ళమే. మమ్మల్ని మళ్ళా నిలబెట్టిందానో నువ్వే కదమ్మా. అలాంటి నిన్ను వదిలేసి మానవులు వేరే దేవతల్ని కొలవడం అంటే ఎంత అజ్ఞానం. చేతిలో కాగడా పట్టుకొని గోతిలో పడ్డట్టు ఉంది. జ్ఞాత్వా సురాంస్తవ వసాన సురార్థితాంశ్చ ఏ వై భజంతి భువి భావయుతా విభగ్నాన్ ధృత్వా కరే సువిమలం ఖలు దీపకంతే కూపే పతంతి మనుజా విజలేతి ఘోరే. ఓ ఆదిశక్తి, విద్య అవిద్య, సుఖము దుఃఖము ఇలాంటివన్నీ కూడా నువ్వే కదా. భోగదాత్రివి నువ్వే, మోక్షదాత్రివి నువ్వే. మోక్షం కోసమే నిన్ను ఉపాసించాలి, లౌకిక భోగాల కోసమైతే వేరే దేవతలను ఆరాధించాలి అనుకోవడానికి మించిన అజ్ఞానం లేదు. లౌకిక భోగాలు ఇచ్చేది నువ్వే, మోక్షం ఇచ్చేది నువ్వే. భుక్తి ముక్తి ప్రదాతవు నువ్వు, భోగ యోగ ప్రదవు. ఐహిక ఆముష్మిక సుఖాలన్నీ నీ అధీనాలే కదా. అందుకనే హరిహరాదులు సైతం నిన్ను అర్చిస్తున్నారు. ఈ పాటి తెలుసుకోలేని అల్పమతులు సంసార సాగరంలో పడి మూలగానం తేలానం అవుతున్నారు. ఓ చండిక, నీ పాద సరోజాల నుంచి రవ్వంత ధూళికణాన్ని ప్రసాదంగా స్వీకరించి ఈ విరించి జగత్తులను సృష్టిస్తున్నారు. సౌరి పరిపాలిస్తున్నారు, శివుడు సంహరిస్తున్నాడు. అలాంటి నిన్ను సేవించనే మానవుడు ఎంత దురదృష్టవంతుడో కదా. నీవే వాగ్దేవతవు. నీ అనుగ్రహం లేకపోతే అమరులైనా సరే నోరు విప్పి పలకలేరు, ఇంకా మానవుల మాట చెప్పాలా? భృగు మహర్షి శాపం వల్ల నానా అవతారాలు ఎత్తుతున్న విష్ణుమూర్తి, శంకరుడు, వీరిని సేవించే మనుషులు మనకి తెలుస్తూనే ఉంది. తమను తాము కాపాడుకోలేకపోయిన దేవతలు ఇతరులను కాపాడతారా? మృత్యుభయం నుంచి తొలగించి సుఖాలను ఇవ్వగలుగుతారా? ఎంత అజ్ఞానం. అందుకని సకలార్థ ప్రహ్లాదాత్రివి,
విశ్వజననివి, సుఖ సేవనీయవు అయిన నిన్ను ఆరాధించడం తెలియని వాళ్ళు ఎవరిని ఆరాధిస్తే ఏమిగాక? దేవతలు చెప్తున్నారు, మేము మాత్రం నిన్నే అర్చిస్తాం, నిన్నే సేవిస్తాం. నువ్వు దయార్థ హృదయం కనుక రణరంగంలో దుష్టులను సంహరించి స్వర్గానికి పంపిస్తున్నావు. లేకపోతే వాళ్ళు చేసిన మహాపాపాలకు నరకానికి పోయి ఉండేవాళ్ళు. హరిహర విరించలకే నీ ప్రభావం తెలియదంటే ఇక సామాన్యుల మాట చెప్పాలా? మునీశ్వర్లు కూడా తెలుసుకోలేకపోతున్నారు కనుక తపస్సులని, వ్రతాలని, యజ్ఞయాగాలని, సూర్యాగ్ని సూర్యాగ్ని సముపాసనలని తమని తాము కృషింపజేసుకుంటున్నారు, శ్రమ పెట్టుకుంటున్నారు. నీ పాద పద్మాలను సేవించడం ఈ పనులన్నింటికంటే సులువైంది కదా. వేదాలు వల్లించి శాస్త్రాలు దొర్లించి లాభం ఏముంది? అమ్మా, ఇది కూడా నీ దయాగుణమే. లోకుల్ని భక్తుల్ని చేయడం, అలాగే శాస్త్రాలను క్షమించడం, ఇవన్నీ నీ దయాగుణానికి నిదర్శనాలు. వారి మీద కోపించకపోవడమే కాదు, అందరినీ రక్షిస్తున్నావు నువ్వు. ఎంతటి దయామయవి దేవి! 4వ యుగంలో 4వ పురుషార్థానికి గుణానికి బలం చేకూరుతుంది. అప్పుడు ఆ శాస్త్రాలన్నీ అంతరిస్తాయి. నిపుణులైన కవులు నిన్ను రక్షిస్తారు. నువ్వు కల్పించిన ఇతర దేవతలను కూడా స్తుతిస్తారు. తుర్యే యుగే భవతి చాతి బలం గుణస్య తుర్యస్య తేన మధితాన్య సదాగమాని త్వాంగోపయంతి నిపుణ కవయ కలవై స్వత్కల్పితాన్ సురగణానపి సంస్తువంతి. మహామునీశ్వర్లు విశుద్ధ అంతరంగులై ముక్తి ఫలదవు, యోగ విద్యవు, పరాదేవతవైన నిన్ను ధ్యానించి గర్భవాస దుఃఖాన్ని తొలగించుకుంటున్నారు, జన్మరాహిత్యాన్ని పొందుతున్నారు. నీలో విలీనం కాగలుగుతున్న ఈ మునులు మానవులు ఎంత ధన్యులో కదా. ఓ పరదేవత, నీకు పతిస్థానీయుడైన పరమాత్మలో చిచ్చక్తి ఉంది కనుక అతడు జగత్తుల్లో అభివ్యక్తం అవుతున్నాడు, భవత్కృత్య కర్త కాగలుగుతున్నాడు. అతడు కాక మరి ఇంకెవడైనా నువ్వు లేకుండా స్వశక్తితో కదలడానికి కానీ మెదలడానికి కానీ సమర్థుడున్నాడా? తత్వాలు ఉన్నాయి కానీ అవి చిద్వి రహితాలైతే ఈ జగన్నిర్మితికి సమర్థాలు కాగలుగుతాయా? నువ్వు లేకపోతే అన్నీ జడ పదార్థాలు కదమ్మా. అలాగే ఇంద్రియాలు నీ శక్తి లేనిదే గుణకర్మయుతాలు కాగలవా? అసంభవం కదా. మునీశ్వరులు యజ్ఞ యాగాలలో సమర్పించే పురోడాశాలను ఆయా దేవతలు జగడాలాడుకోకుండా తమ తమ భాగాలను యథావిధిగా స్వీకరిస్తున్నారంటే స్వాహాదేవిగా నువ్వు ఉన్నావు కాబట్టే కదా. ఓ మహాదేవి, ఈ అఖిల విశ్వము ఆవిర్భావానికి ముందు నీలోనే దాగి ఉంది. హరిహరాదులు నిమిత్త మాత్రులు, అందరినీ నువ్వే పాలిస్తున్నావు. నువ్వు కాలానివి, నువ్వు విశ్వానివి. ఈ రహస్యం తెలుసుకోలేని వారు నిజంగా మందభాగ్యులు అని ఇప్పుడు మహాగ్రుడైన ఈ మహిషాసురుణ్ణి సంహరించి సకల దేవతలను, సకల లోకాలను రక్షించావు. ఇంతటి మహోపకారం చేసిన నిన్ను ఏమని స్తుతించగలం? ఎలా స్తుతించగలం? నీ తత్వాన్ని వేదాలే గ్రహించలేవంటే మేమా గ్రహించి స్తుతించగలగడం? ఓ అమేయ ప్రభావ, లోక కంటకుడైన దురాత్ముణ్ణి సంహరించి అమేయ కీర్తిని సంపాదించుకున్నావు, అమేయ కృపాన్వితవని నిరూపించుకున్నావు. ఇలాగే ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉండమని సవినయంగా ప్రార్థిస్తున్నాం. దేవతలు చేసిన ఈ స్తుతి ప్రబంధానికి జగన్మాత ఎంతగానో ఆనందించింది. మృదు మధురంగా, వాత్సల్య బంధురంగా ఇలా పలికింది: సురసత్తములారా, ఇంతకన్నా దుస్సాధ్యమైన కార్యం ఏదైనా ఉంటే చెప్పండి, నిర్వహించి మీకు ఆనందం కలిగిస్తాను. దేవతల కోసం ఎంతటి కష్టసాధ్యాలనైనా సాధించి పెడతాను. ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వస్తాను, ఆపదలు తొలగిస్తాను. యదా యదా హి దేవానాం కార్యం సాధ్యతి దుర్ఘటం స్మర్తవ్యాహం తదా శీఘ్రం నాశయిష్యామి చాపదం. ఈ అనుగ్రహానికి దేవతలు ముగ్ధులయ్యారు. అమ్మ వరం ఇచ్చింది వాళ్ళకి, మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను అని. అమ్మ ఆపదలు వచ్చినప్పుడే కాదు, నిరంతరం నీ పాద పద్మాలను స్మరించే అచంచల భక్తిని మాకు అనుగ్రహించవలసింది. తల్లివి కనుక మా అపరాధాలను నువ్వే క్షమించగలవు. ఇది తెలుసుకున్నవాడు నీ పాద పద్మాలను వీడడు.
ప్రాణికోటికి అంతటికి హితం కోరుకునే నేస్తానివి నువ్వు కదమ్మా. నిన్ను కాదన్నవాడు మానవుడైనా దేవజాతివాడైనా వాడు వట్టి మందభాగ్యుడు. అత్యంత దుర్లభమైన మానుష జన్మ ఎత్తి నిన్ను స్మరించని నరాధముడు ఎంతటి పాపాత్ముడో కదా. ఓ జగన్మాత, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాం, మరీ మరీ చెప్తున్నాం. సుఖంలో కానీ దుఃఖంలో కానీ నువ్వే మాకు దిక్కు. ఇది సత్యం. మమ్మల్ని అందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉండు. నీ వరాయుధాలతో రక్షిస్తూ ఉండు. నీ నీ చరణ పద్మ రజో రేణువే మాకు శరణం. మనసా కర్మణ వాచ బ్రూమః సత్యం పునః పునః. సుఖే వా ప్యథవా దుఃఖే త్వన్నః శరణమద్భుతం. పాహి నః సతతం దేవి సర్వైస్తవ వరాయుధైః. అన్యథా శరణం నాస్తి త్వత్పదాంబుజరేణుతః. జగన్మాత సంతుష్టాంతరంగా అయింది. అందరినీ ఒక్కసారి పలకరింపుగా చూసింది. చెదిరిపోని చిరునవ్వుతో వీడ్కోలు పలికింది. అంతర్ధానం చెందింది. దేవతలు నివ్వెరపోయారు. ఏదో వెలితిగా కాసేపు నిశ్చేష్టులై నిలబడ్డారు. అని సౌనకాది మహాములారా, వ్యాస భగవానుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడు ఆనందంతో పరవశించిపోయాడు అని సూత మహర్షి చెప్పారు. జనమేజయుడు అంటున్నాడు వ్యాస మహర్షితో, వ్యాస మహర్షి, నీ ముఖ పద్మం నుంచి జాలువారుతున్న దేవీ మహాత్మ్యామృతాన్ని ఎంత గ్రోలినా ఎవరికీ తనివి తీరదు. ఇంకా ఇంకా ఆస్వాదించాలనిపిస్తోంది. జగన్మాత అదృశ్యమయ్యాక దేవతలు ఏం చేశారో తెలుసుకోవాలనుంది. సజ్జన సంరక్షణ కోసం కంకణం కట్టుకున్న మహాదేవిని అర్చించకపోవడం కంటే కృతజ్ఞత ఉండదు. ఈ జన్మలో రాజ్యాలు ఏలుతున్న మహారాజులంతా పూర్వజన్మలో జగన్మాతను అర్చించిన వాళ్ళే అయ్యుంటారు. లేకపోతే వాళ్ళకి భోగాలు దక్కవు. మానుష జన్మ ఎత్తి అమ్మవారిని అర్చించకపోతే రోగాలు రొష్టులతో ఈ లోకంలోనే నరక యాతనలు అనుభవిస్తారు. అందుచేత ఓ వ్యాస భగవాన్, అంబికా చరిత్రను నాకు ఇంకా తెలియచేయి. మహిషాసురుణ్ణి సంహరించి దేవతల స్థుతులను అందుకున్నాక మహాదేవి ఎక్కడికి వెళ్ళింది, అంతర్ధానం చెందింది అన్నావు. అంటే స్వర్గలోకానికి వెళ్ళిందా, మృత్యులోకానికి వెళ్ళిందా, వైకుంఠానికి వెళ్ళిందా, హిమాలయాలకు వెళ్ళిందా? అమ్మవారు ఏమైంది, దేవతలు ఆడి తర్వాత ఏం చేశారు? ఈ విశేషాలన్నీ తెలియచేయాల్సింది అని అడిగాడు జనమేజయుడు. జనమేజయుడి సందేహాలు సమంజసమైనవే అనిపించింది. వ్యాస భగవానుడు సమాధానం చెప్పాడు. జనమేజయ, ఆరంభంలోనే నీకు చెప్పాను, మణిద్వీపం అనే ఒక మనోహర స్థావరం ఉంది. అది మహాదేవికి అత్యంత ప్రియమైన క్రీడాస్థానం. ఎప్పుడూ అక్కడే విహరిస్తూ ఉంటుంది. బ్రహ్మరుద్ర మహావిష్ణువులు అక్కడికి వెళ్ళి స్త్రీ రూపాలు పొందిన కథ చెప్పాను కదా. మళ్ళీ పురుష రూపాలను పొంది తమ తమ నెలవులకు వచ్చి తమకు విధించిన పనులను నిర్వర్తిస్తున్నారని కూడా చెప్పాను. అదిగో ఆ సుధా సముద్ర మధ్యంలో ఉన్న మణిద్వీపంలో వివిధ రూపాలతో జగదంబిక విహరిస్తుంటుంది. అక్కడికే తిరిగి వెళ్ళిపోయింది. అటుపైన దేవతలు సూర్యవంశోద్భవుడైన శత్రుఘ్నుణ్ణి భూగోళానికి అధిపతిని చేశారు. అతడు సర్వలక్షణ సంపన్నుడు. అతడిని మహిషుడి సింహాసనం మీద కూర్చోబెట్టి భూగోళాన్ని పరిపాలించే బాధ్యతలు అప్పగించి దేవతలందరూ తమ తమ వాహనాలు అధిరోహించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు అని మహిషాసురుడితో అమ్మవారికి జరిగిన యుద్ధాన్ని మనం ఈ సంచికలో చూసాము. తర్వాత ఏమైంది అన్న తర్వాత సంచికలో చూద్దాం. దేవతలతో పాటుగా మనం కూడా శ్రీ మహిషాసుర మర్దనే స్తోత్రం పఠిద్దాం. శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ మహిషాసుర మర్దనే స్తోత్రం. హయగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవర వర్షిణి దుర్ధర దర్శిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మసమోచని ఘోరరతే ధనుజ నిరోషిణి దుర్మద శోషిణి దుఃఖ
దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्बवन प्रियवासविलासिनि हासरते शिखरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधु कैतव भंजनि कैटभ भंजिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निज हुंकृति मातृ निराकृत धूम्र विलोचनि धूम्रसते समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुंभ निशुंभ महाहव दर्पित भूत पिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि शतखंड विखंडित कुंड वितुंडित शुंड गजाधिपते रिपु गज गंड विदारण चंड पराक्रम शौंड मृगाधिपते निज भुज दंड विपातित खंड विपातित मुंड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरण दुर्मद शत्रुवधोत्थित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरीण महाशिवदूत कृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मद दानवदूत कृतान्तगते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि शरणागत वैरि वधूवर वीरवराभयदायक रे त्रिभुवन मस्तक शूल विरोधि शिरोधि कृतामल शूल करे धुमि धुमि तामर दुंदुभिनाद महोमुखरी कृत तिग्म करे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरललनाथ तधेयि तधेयि तथाभि नयोत्तर नृत्यरते ककुभं पतिवरधोङ्गत तालक्वताल कुतूहलनादरते धुधुकुट धुधुकुट धिन्धिमित ध्वनि धीर मृदंग निनादरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय जप्य जये जय शब्दवरस्तुति तत्पर विश्वनुते झण झण भिञ्जिमि भिङ्कृतनूपुर शिञ्जित मोहित भूतपते नटित नटार्थ नटी नटनायक नाटित नाटक नाट्यरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते धनुज सुसंगर रक्षण संग परिस्फुरदंग नटत्कटके कनक पिशंग वृषत् कनिशंगर सद्भट शृंग हतावटुके कृत चतुरंग बलक्षितिरंग घटत बहुरंग वलत्कटके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते महित महाहव मल्ल मतल्लिक मल्लितरल्लक मल्लरते विरचित वल्लिक पल्लिक मल्लिक भिल्लिक भिल्लिक वर्गवृते सितकृत फुल्ल समुल्ल सितारुण पल्लव तल्लज सल्ललिते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि सुमनस्सु मनस्सु 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 मनोहर कांतियुते नुत रजनी 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 रजनीकर वक्त्र विलास वृते सुनयन विभ्रमर भ्रमर 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 भ्रम राधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अविरल गंडगलन्मद मेधुरमत्त
मतङ्गजरा जगते त्रिभुवनभूषणभूतकलानिधिरूपपयोनिधि राजनुते अयि सुदती जनलाल समान समोहन मन्मथ राजनुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कमलदलामल कोमल कांति कला कलिताकुल बाललते सकल विलास कला निचय क्रम केळि चलत्कल हंसकुले अलिकुल संकुल कुवलय मंडल मौळि मिळद्व कुळाळिकुले जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कलमुरळीरववीजित कूजित लज्जित कोकिल मंजूरते मिलित पुलिंद मनोहर गुंजित रंजित शैल निकुंजगते निज गुण भूत महासबरी गण सद्गुण संभृत केळिभृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कटितटिपीतदुकूल विचित्रमयूख तिरस्कृत चन्द्ररुचे निज कनकाचल मौळिपदोर्जित निर्जर कुञ्जर कुम्भकुचे प्रणत सुरासुर मौळि मणिस्फुरदंशुलताधिक चन्द्ररुचे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते विजित सहस्रकरैक सहस्रकरैक सहस्रकरैकनुते कृत सुरतारक संगर तारक सूनुनुते सुरथ समाधि समान समाधि समान समाधि सुजातरते जय जय हे महिषासुरमर्दनि रम्यकपर्दिनि शैलसुते पदकमलं करुणानिलये वरिवस्यति योनुदिनं स शिवे अयि कमले कमलानिलये कमलानिलसेव्य मुखाब्ज शिवे तव पदमद्य हि शिवदं दृष्टिपथङ्गतमस्तुमभिन्न शिवे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते स्तुतिमिमां स्तिमितस्सु समाधिना यमितोऽनुदिनं पठेत् परमया रमया सनिषेव्यते परिजनोऽपि तं भजेत् इति श्री आदिशंकराचार्य विरचित महिषासुरमर्दने स्तोत्रं समाप्तम्। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। सर्वं श्रीमातचरणारविन्दार्पणमस्तु। यदक्षरपदभ्रष्टं मात्राहीनं यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवी नारायणि नमोऽस्तु ते। ओं श्रीमात्रे नमः।